సో ఇప్పుడు మనం చిల్లీ మష్రూమ్ చేస్తున్నాం. నిజానికి చెప్పాలి అంటే చిల్లీ మష్రూమ్ అయినా, చిల్లీ పన్నీర్, చిల్లీ బేబీ కార్న్ అవన్నీ ఆల్మోస్ట్ సేమ్ రెసిపీసే అండి. కాకపోతే మన దాంట్లో అన్ని రెసిపీస్ ఉండాలి కాబట్టి చేసి చూపిస్తున్నాను. మష్రూమ్ని ముందుగానే క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక బౌల్ పెట్టాను చూడండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా, ఉప్పు. ఇది బేసిక్ మనకి ఇంకా కోటింగ్ అనమాట. ఇందులో నీళ్ళు వేసేసి ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. ఫస్ట్ థింగ్, పల్చగా ఉంటే మళ్ళీ కోటింగ్ పట్టుకోదు. సో కొంచెం ఇలా థిక్ బ్యాటర్. అలానే మరీ థిక్గా ఉందనుకోండి, మరి కోటింగ్ ఎక్కువైనా బాగుండదు. లైట్గా ఉండాలి ఎప్పుడైనా కోటింగ్, మష్రూమ్ అయినా పన్నీర్ అయినా దేనికైనా. ఎస్, నాకు స్టార్టర్లో మష్రూమ్ ఇష్టం, అలాగే బేబీ కార్న్ కూడా చాలా ఎంజాయ్ చేస్తానండి. ఇదిగోండి, ఇలా మష్రూమ్ వేసేసి మొత్తం కోట్ చేసేసుకోండి సింపుల్గా. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత నూనె వేడిగా ఉంది, ఇంకా నూనెలో వేసేయడమే. దేనికది విడివిడిగా పీసెస్ వేసేసుకోవాలి. పైన లేయర్ క్రిస్పీగా చేసుకోవాలి, లోపలేమో మష్రూమ్ సాఫ్ట్గా ఉంటుంది. వేసినప్పుడు పీసెస్ మనకి పెద్దగానే ఉంటాయి, కానీ తర్వాత చిన్నగా అయిపోతాయి ఫ్రై అయిన తర్వాత. నేను తీసుకున్న మష్రూమ్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 టైమ్స్ వేసుకుంటాను. 2 వాయిల్ వేసేసుకొని ఫస్ట్ ఫ్రై చేసేసుకున్నాం మష్రూమ్. ఇలా మష్రూమ్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత టైం పడుతుందంటే 5 to 6 minutes టైం పడుతుందండి. కొంచెం చిన్న మంటలో మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సెకండ్ వా ఇక్కడ ఫ్రై అవుతూ ఉంది. ఇక్కడ ప్యాన్ పెట్టాను, ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసాను. ఇది కాస్త వేగుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఇంకా మీరు డిఫరెంట్ కలర్స్ కూడా, గ్రీన్, ఎల్లో కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం రెడ్ చిల్లీ పేస్ట్, ఎండుమిరపకాయల్ని బాగా ఉడికించి మిక్సీ పట్టుకుంటే రెడ్ చిల్లీ పేస్ట్ తయారవుతుంది. రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి, అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా ఇందులో మనం యాడ్ చేయాలి. కాస్త వెనిగర్, కొద్దిగా షుగర్, ఎందుకంటే చిల్లీ పేస్ట్ కారం ఉంటుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. సోయా సాస్, కాస్త టమాటో కచ్చప్ కూడా ఇందులో మనం వేసుకోవాలి స్పైసీని బ్యాలెన్స్ చేయడానికి. అరోమాటిక్ పౌడర్, ఇది మటుకి మనకి మంచి ఫ్లేవర్ని, టేస్ట్ని ఇస్తుంది. ఇందులో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, సో అందుకని ఈ సాసెస్ అన్నీ పడతాయి కాబట్టి ఇందులో నేను సాల్ట్ వేయలేదు, అవసరం ఉండదు, కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా సాసెస్ అన్నీ వేసి కొంచెం ఒక్క బాయిల్ రావాలి. బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మష్రూమ్ యాడ్ చేసేసుకోవాలి, ఫ్రై చేసుకున్న మష్రూమ్. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే. మష్రూమ్ మటుకి మంచి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ మటుకి వేయకండి, మష్రూమ్లో ఆల్రెడీ మంచి సాల్ట్ ఉంటుంది, సో మళ్ళీ సాల్ట్ వేస్తే ఎక్కువైపోతుంది. అంతే, చిల్లీ మష్రూమ్ రెడీ అయిపోయింది. సింపుల్ స్టార్టర్. మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేయండి. ఈరోజు కిచెన్లో అదొక్కటి మిస్ అయింది. అంతే, చిల్లీ మష్రూమ్ రెడీ అయిపోయింది. కమ్.
పైనుండి కొంచెం ఇలా నువ్వులతో అయినా స్ప్రింగ్ ఆనియన్స్తో అయినా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మనం స్వప్న వైట్ల ఛానల్లో చేసుకుందాం. చలో మరి బాయ్.